అతిక్రమల క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి చెప్పండి నలగొట్టబడ్డాడు. మన దోషాన్ని బట్టి ఆయన నలగొట్టబడ్డాడండి, గాయపరచబడ్డాడు. అక్కడ చూడండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానార్థమైన శిక్ష అంటే నీవు ఈ లోకములో ఇలాగా సేవకులు చెప్పారు, ఏమి తీసుకొని రాలేదు చెప్పండి. దాని పదం ఏంటంటే, నేను దిగంబరిగా వచ్చిందని తిరిగి దిగంబరిగానే. దిగంబరిగా అంటే ఎవరు? బట్టలు లేకుండా, బట్టలు లేకుండా దేవుడు నీకు బట్టలు ఉన్నాయా బట్టలేవు చూడడం ఏం చెప్తాడు? పరిశుద్ధమైన మనస్సుతో, దేవుని యొక్క అంశతో, దేవుని ఆత్మతో నువ్వు ఈ లోకానికి వచ్చావు. మళ్ళీ ఎట్టపోతావు? దేవుని ఆత్మ సంబంధమైన ప్రయాణమే. మనవాళ్ళు పాట పాడతారు పెట్టేంతంగానే, ఏమని? పరదేశులము ప్రభువా పురమీది మాది కాదు. ఎప్పుడు పాడతాం పాట? అసలు ఈ పాట రోజు పాడాలా? ఏం పాస్ గారు, ఈ పాట రాసిన ఆయన రోజు పాడుకోమని. పెట్టెత్తంగానే కాదు, పాడేత్తంగానే కాదు అమ్మా, రోజు పాడుకోవాలి. ఎందుకు? ఈ పురం మాది కాదు, ఈ లోకం మంది కాదు. మన లోకం ఏంటి? పరలోకం. పరలోకంలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ స్థలం, ఆ యొక్క గృహం, ఆయన నిర్మించిన మన కొరకు సిద్ధపరిచిన ధవళ సింహాసనం, పరమ సింహాసనం, ఎంత ఉన్నతమైనటువంటి పిలుపు చూడండి. ధ్యానం ఏంటంటే దైవిక స్వస్థత. ఆ స్వస్థత మనకి ఇవ్వాలని, ఆ దైవిక అనుభవం ఇవ్వాలని దేవుడు మన కొరకు గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. మనం చేసినటువంటి అపరాధం, దోషము, సమానార్థమైన శిక్ష ఆయన మీద పడిన. చివరికంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆత్మీయ స్వస్థత. దేవుడు శారీరక స్వస్థ కూడా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు ఆత్మీయంగా ఇంకా బలంగా ఉండాలి. దేవుని పరిశుద్ధ ఆధ్యాత్మిక జీవితంలో లోతైన నువ్వు కలిగి ఉండాలి. ఇంకా దేవుని కొరకు పరిశుద్ధంగా, యథార్థంగా, ఇట్లా చూడండి, అనుదినము దేవుణ్ణి మయపరిచే విధంగా జీవించాలని నీకు స్వస్థత ఇస్తాడు. రెండోది చూడండి, నువ్వు మంచం మీద పడుకొని లేపుతాడు. అయ్యగారిని చూడండి, ఆ లారీ వచ్చి కరెక్ట్ ఆనుకుంది అయ్యగారి. ఆయన పలాజీ ఆపాడుదండి, డ్రైవరే ఆపకట్ల పడుతుంటారంట. ఇది నా పరిస్థితి. ఎవరు ఆపేశారు? దేవుడు ఆపేశాడు. ఎందుకంటే ఆయనకి ఆత్మీయ స్వస్థ ఇచ్చాడు, శారీరక స్వస్థ ఇచ్చాడు. చూడండి, అనేకులకు దేవుని మాటలు వినిపించడానికి ఆ సేవకుని ఇంకా నిలుపుకున్నాడు. ఈరోజు ఆయన మనకు వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆశీర్వదకరంగా మనం వినటానికి. ఇట్లా చూడండి, నా వైపు చూడండి, ఒక రహస్యం చెప్తున్నా మీకు. దేవుని సేవకుని తీసుకొచ్చి దేవుని మాటలు ఎందుకు వినిపిస్తున్నాయంటే, ఆ మాటలు విన్న మనకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. దేవుని మాటలు విన్న వారికి ఆశీర్వాదం అండి. మనం ఎట్లా ఆశీర్వదించబడతామోనని దేవదూతలు వచ్చి అంటే రోజు 9 చూద్దాం ఆశీర్వదించబడ. మన ధ్యానం ఏంటంటే, మీరు దైవిక స్వస్థత పొంది ఉండాలి. దైవికమైనటువంటి స్వస్థ అనుభవం. హెబ్రీ గ్రంథకర్త అంటే ఒక మాట చూడండి, నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయము త్వరగా 35 నుంచి 37 దాకా ఉన్న లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 35 నుండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల వందనల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలు, మరీ బంధకాలు ఖైదు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను
మేకచర్మలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల్లోను గుహల్లోను సొరంగములో తిరుగులాడుచు సంచరించింది అటు వారికి లోకము యోగ్యమైంది కాదు. స్తోత్రం చెప్పండి. అమ్మ వీళ్ళంతా ఎక్కడెక్కడ సంచరించారంట? స్త్రీలంట తమ వారి పునరుద్ధానం పొందగోరి యాతన పెట్టబడ్డారట. ఈ మాట ఒక్కసారి నన్ను చెప్పలేవండి, మీరు వినండి. పునరుద్ధానం పొందగోరి, పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? యేసయ్యతో కలిసి జీవించే ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. ఎటు చూడండి, యేసయ్య ఒక మాట చెప్పాడు. 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్పాడు చూడండి. 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 17 వచనం చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోవడము కాక మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మరి ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకున్నాడు. యేసయ్య ఏం చెప్పంటే, కడబోర శబ్దము మోగగానే మనకంటే ముందు విశ్వాసములో ఉండి భక్తిలో ఉండి ముందు ఈ దేహాన్ని విడిచిన వారు యేసయ్యను కలుసుకుంటారు. ఆ తర్వాత దేవుని చిత్తం మీద మనం ఇంకా ఈ రాత్రి లేదా ఈ సమయంలోనే యేసయ్య కడబోర శబ్దం వినపడింది అనుకోండి, మనందరం కూడా యేసయ్యను కలుసుకోవడానికి ఎక్కడికెళ్తామంట? ఎక్కడికెళ్తాం? మేఘాల మీద వెళ్ళి యేసయ్యను కలుసుకుంటాం. ఈ నిరీక్షణ, ఈ పునరుద్ధాన అనుభవం కొరకే ఈ భక్తి అండి. అమ్మ, ఈ భక్తి ఎందుకు? మందిరములు ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ పరిశుద్ధమైనటువంటి అభ్యాసం ఇవన్నీ ఎందుకు? పునరుద్ధానం కలగాలి మనకి. అంటే చూడండి, ఈ దేహాన్ని విడిచిపెట్టినా మనం సజీవంగా జీవిస్తూనే ఉండాలి. నిత్య జీవలోకంలో మనం ఉండాలి. ఈ దేవుని ఉద్దేశం, ఈ దేవుని కార్యం. కాబట్టి కొంతమంది స్త్రీలంట ఆ పునరుద్ధానం పొందగోరి యాతన పడ్డారట. వారు పడ్డ శ్రమలేంటి? 11 మళ్ళీ చూడండి. ఎప్పుడు రాసిన పత్రిక 11 మరొకటి చదవండి, 35 నుంచి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొంది కొందరైతే మరీ శ్రేష్ఠ పునరుద్ధానం పొందగోరి విడుదల పొందవల్లక యాతన పెట్టబడిది. మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలు. ఇవన్నీ ఎందుకు? శ్రేష్టమైన పునరుద్ధాన అనుభవంలోకి వెళ్ళాలి అంటే దైవికమైనటువంటి సంపూర్ణ స్వస్థత, ఆత్మ సంబంధమైన సంపూర్ణ పునరుద్ధానం పొందాలంటే ఇవన్నీ వారు అనేకులు తిరస్కరించబడ్డారు. రెండోది ఏంటి? తిరస్కరించబడి కొరడా దెబ్బలు, బంధకాలు, ఖైదు అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు. అమ్మాయి వైపు చూడండి, దేంతో కొట్టబడ్డారు? రాళ్లతో కొట్టబడ్డారు. ఇంకో చూడండి, రంపములతో. చెప్పండి, యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 12 మంది. వాళ్ళు ఎట్లా చనిపోయారు? రక్తసాక్షులు అయ్యారు. ఎట్లా చనిపోయారు? ఒక ఆయన రాళ్లతో కూడా చనిపోయారు. ఇంకొక ఆయన ఏం చేశారు? రంపాలతో కోసారు. ఇంకొక ఆయన్ని ఖడ్గముతో చంపారు. వాళ్ళు ఎక్కడెక్కడ సంచరించారంట? గొర్రె చర్మము, మేక చర్మమును వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల్లో, గుహల్లో, స్వరంగాల్లో తిరుగులాడుతూ సంచరించి అట్టి వారికి లోకము. ఇదంతా ఏంటంటే దైవిక స్వస్థత అనుభవాన్ని పొందటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ఇవన్నీ ఎందుకు అనుభవించారు వీళ్ళు? తన ఆత్మ స్వస్థత పొందాలి, దైవికమైన స్వస్థత పొంది యేసుతో శ్రేష్టమైన పునరుద్ధాన అనుభవానికి వెళ్ళాలి. నిన్న మీ జ్ఞాపకం చేస్తూ 3 రకాల బాప్టిజాలు ఉంటాయి. ఒకటేంటి? నీటి బాప్టిజం. మీ అందరికి పాస్టర్ గారు ఏమిచ్చాడు చెప్పండి? నీళ్ళలో ముంచాడు కదా. రెండో బాప్టిజం ఏంటి? అగ్ని బాప్టిజం. యేసయ్య చెప్పాడు కదా. ఏం చెప్పాడు? మీరు యెరూషలేము విడిచి వెళ్ళకుండా నేను అనుగ్రహించే పరిశుద్ధాత్మ కొరకు వేచుకోండి. మీరు ఇప్పుడైతే ఈ బాప్టిజం తీసుకున్నారు, అగ్ని బాప్టిజానికి సిద్ధపడి ఉన్నారు. అగ్ని బాప్టిజం అంటే ఏంటి?
పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము నిన్ను ఏం చేస్తుంటాడు? ఆత్మ సంబంధమైనటువంటి నియమ నిబంధనలతో అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా నేనేం చేస్తూ ఉంటాడు? వాక్యము ద్వారా క్రమపరుస్తూ ఉంటాడు. అగ్ని బాప్టిజం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం అండి. పరిశుద్ధాత్మ దేవునిలో నీవు చెప్పండి ఏం చేయాలి? ముంచబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్కి రావాలి. నేను ధ్యానించాం కదా, పౌలు గారు ఒక ప్రాంతానికి వాక్యం చెప్తానంటే యేసు ఆత్మ ఏం చేసింది? యేసు ఆత్మ ఏం చేసింది? ఆగిపోరు 16 చూడండి, ఒకసారి చూపిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. ఈ అనుభవం ఉండాలండి, ఆధ్యాత్మిక అనుభవం. 16వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. 6-7 చదువుతున్నాం చూడండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళిది ముసియా దగ్గరకు వచ్చి బేతునియాకు వెలుడు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మస్దోని దాటిపోయి త్రోయాకు వచ్చింది. అప్పుడు మల్దోనియా దేశం నిలిచి, నీవు మల్దోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారి సువార్త ప్రగతి దేవుడు మమ్మల్ని పిలిచినాడు మేము నిశ్చయించుకొని వెంటనే మల్దోనియాకు బయలుదేరుటకు యత్నము చేసింది. ఈ అనుభవం ఏంటంటే యేసు క్రీస్తు ఆధ్యాత్మిక నడవడికండి. యేసు ఆత్మ వారిని పోనీలేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క అగ్ని అనుభవం ద్వారా, అగ్ని అనుభవం అంటే అభిషేకించబడ్డ అనుభవం, ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని త్రోవ చూపుతూ ఉంటాడు. మన ధ్యానం ఏంటంటే చూడండి, దైవికమైన స్వస్థత. దాని అర్థం ఏంటంటే హీలింగ్ అంటే. స్వస్థ అంటే తెలుగులో మీకు ఇదేదో వైద్యం అనుకుంటున్నారు, హీలింగ్. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని పరిశుద్ధమైనటువంటి మార్గంలో ఎట్లా నడిపించాలో నడిపించేటువంటి స్వస్థత ఇది. చాలా మంది స్వస్థ సభలు అంటే రోగాలు తీసేస్తారా పాస్టర్ గారు అనుకుంటారు. ఆత్మ సంబంధమైన విధానం, దైవికమైనటువంటి విధానం. ఎటు చూడండి, అగ్ని బాప్టిజం. మూడోది ఏంటి చెప్పండి? శ్రమల బాప్టిజం. శ్రమల గుండా మనం సాగాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అమ్మా? క్రైస్తవ జీవితం అంటే ఏంటి చెప్పండి? పూలు మీద నడిచే జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే సోఫిస్టికేట్ అంటే అన్ని సౌకర్యవంతమైనటువంటిది కాదు. క్రైస్తవ జీవితం అంటే శ్రమల జీవితం. ఇప్పుడు ధ్యానించాం కదా, కొందరు స్త్రీలు అయితే పునరుద్ధానం పొందగోరి యాతన పెట్టబడ్డారు. శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి అంటే శ్రేష్టమైనటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు చూశారు కదా. ఎందుకు? పరలోకంలో నా కొరకు ఆ బంగారు ధవళ సింహాసనం ఉంది. యేసే చెప్పిన మాట అది నిరంతరం స్థిరపడుతుంది, నిరంతరం నిలిచి ఉంటుందని నమ్మి ఆ పరలోక సింహాసనం కొరకు, ఆ పునరుద్ధాన అనుభవం కొరకు పౌలు ఏమంటాడు? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని సమస్తాన్ని నేను ఎట్టించుకున్నాంట, పెంటగా ఎంచుకున్నాడు. అంటే వ్యర్థము, ప్రతీది నాకు వ్యర్థమండి, అసహ్యం అనుకున్నాడు ఈ లోకంలో. ఎందుకు? ఏ విధంగానైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి, దైవికమైన స్వస్థత అనుభవం కలిగి జీవించాలండి. ఇది 5వ మెట్టు. 6వ మెట్టు కూడా నేను ధ్యానం చేయబోతున్నాను చూడండి. ఇది శ్రేష్టమైన అనుభవం. ఒకసారి ధ్యానం చేద్దాం రండి. 6వ మెట్టు ఏంటంటే ఇది శ్రేష్టమైన అనుభవం. రోమపత్రిక 8వ అధ్యాయము 22-23 అండి. రోమపత్రిక చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 21 నుండి కూడా ధ్యానం చేద్దాం. 22 ధ్యానం చేస్తున్నాడు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రంగా మూలుగుచ్చు ప్రసన వేదపడుచుని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్ర ఆత్మ కొరకు అనగా
మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే, నిరీక్షించబడదు కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తను చూచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏముంది? దేహ విమోచనం. విమోచనం అంటే విడుదల. విమోచనం అంటే ఏంటి? మన దేహం యొక్క విడుదల అండి. ఎంత చెప్పాను కదా, ఒక పాస్టర్ గారు తన కుమారుడిని తీసుకొని, వారి స్నేహితుని తీసుకొని సముద్రంలో లేక ఒక నదిలో వాళ్ళు దేవుని వాక్యం చెప్పి వెళ్తా అంటే ఆ మధ్య తుఫాన్ వస్తే కొడుకు స్నేహితుడు ఉంటే ఎవరు తీసుకొని వచ్చాడు ఒడ్డుకి? స్నేహితుడు. ఎందుకు? అతను రక్షణ పొందలేదు. కొడుకు రక్షణ పొందాడు, దేవుణ్ణి ఎరిగాడు. ఇక్కడ చూడండి, అతను చనిపోయినా అతని దేహం విమోచన కార్యం జరిగింది, పరలోకంలో ఉంటాడు. స్నేహితుడు రక్షించబడలేదు, ఏసే నమ్ముకోలేదు, బాప్టిజం తీసుకోలేదు, అతని దేహ విమోచన కార్యం జరగలేదు. ఇక్కడ ధ్యానం ఏంటంటే 6వ మెట్టు దేహ విమోచనము. ఏంటి? మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకుని ఉండాలా. దీన్నే నిరీక్షణ అన్నారు. స్తోత్రం చెప్పండి. నిరీక్షణ కనిపెట్టుకోండి. నిరీక్షణ అంటే ఏంటి? అయ్యా, నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. ఏంటి? ఎదురు చూడటం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? యేసు ప్రభు వారు ఇప్పుడు వస్తాడా? మనల్ని తన రూపంలోనికి తీసుకుని వెళ్ళి ఎప్పుడు నాకు ఆ పరలోకంలో ఉన్న శాశ్వతమైన గృహం ఇస్తాడా, నేను ఆ పరలోకపు బంగారు సింహాసనం మీద కూర్చుంటానా అని క్రైస్తవుడు అనుదినము అనుక్షణం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూస్తూ ఉంటాడు. సృష్టి యావత్తు, ఎదురు చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతూ ఎరుగుదామో. సృష్టి చేద్దంట. అమ్మ, సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే ఏంటండి? పంచభూతాలు అంటే ఏంటి? పంచభూతాలు ఏమున్నాయి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, చెప్పండి, భూమి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నాయంట. దేవుడు సృష్టించిన సకల సృష్టి మూలుగుతుందంట. ఏమని? దేవుని కుమారుల విమోచన కొరకు. అంటే ఎప్పుడు దేవుడు వచ్చి వీరి మానవ సంబంధమైన జీవితం నుంచి విడిపించి విడుదల చేసి పరలోకానికి తీసుకెళ్తాడని సృష్టి యావత్తు ఏం చేస్తుందంట? ఏకాగ్రీవ తీర్మానం చేస్తున్నాయంట. అన్ని ఏకాగ్రీవంగా మూలుగుతూ ఏం చేస్తున్నాయి? సృష్టి యావత్తు మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ. ప్రసవ వేదన ఎట్లుంటది? ఆడపిల్లలు చాలా మంది చెప్పండి, ప్రసవ వేదన ఎట్లుంటది? ప్రసవించే ఆ తల్లి పడే వేదన ఎంత బాగా తెలుసా? అప్పుడు అనుకుందంట, చిచ్చి ఈ మగజాతి మొత్తం నాశనం అయిపోనంటదంట. ఏమంటది? ఈ మొగుడు ఇంటి ఎంత కోటి ఎంత నాకొద్దు అంటదంట. ప్రసవ వేదన ఎంత కష్టమో తెలుసా? ప్రసవ వేదన అంటే పెద్దోడు చెప్తారు, స్త్రీకి ఇంకొక జన్మ. అవునా? అక్కడ ఏదన్నా తేడా పడిందనుకోండి, ఏమైంది? రెండో ఒక జన్మ, ఒక బిడ్డకు జన్మని ఇవ్వటం అంటే ఎంత కష్టం అండి. ఎంత ప్రసవ వేదన ఎంత కష్టం. ఆ ప్రసవించే తల్లి ఎన్ని విధాలుగా తన మనసును దృఢపరుచుకునేది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ స్త్రీ జాతి, స్త్రీ లోకం అంతా అనుకుంటుందంట, నాకే ఎందుకు దేవుడు ఈ శ్రమ పెట్టాడు చూడండి అనుకుంటాడు. సృష్టి కూడా, సృష్టి యావత్తు ఏకాగ్రీవంగా నూలుగుతూ ప్రసవ వేదన పడుతుందంట. ఏమనంటే ఎప్పుడు యేసయ్య వస్తాడా, వీళ్ళకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఎప్పుడు వీరికి విమోచన విడుదల కలిగింది, వీరి దేహము విడిపించబడింది, పరలోకంలో ఉంటారు, పరలోకంలో శాశ్వతమైన ఆనందంలో శాశ్వతమైన ధవల సింహాసనం మీద యేసయ్యతో పాటు కూర్చుంటారని సృష్టి యావత్తు మనం చూస్తూ మూలుగుతూ ఉంటారు, ప్రసవ వేదన పడుతూ. ఎందుకంటే మన దేహ విమోచన జరిగితేనే సృష్టికి విమోచన వచ్చింది. మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో ఆకాశం గతించింది, భూమి గతించింది, సూర్యచంద్ర నక్షత్రాలు గతించిపోతాయి. ఆరో పెట్టేంటంటే దేహ విమోచనము. దేహ విమోచనం
దీని కొరకు మన నిరీక్షణ కలిగి ఉండాలి. మన భక్తి యొక్క పరమార్థం ఏంటంటే ఆ నిరీక్షణలోకి వెళ్ళాలంటే ప్రతిరోజు ఆశ కలిగి ఉండాలి. మన క్రైస్తవ్యంలోనే కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మరణాత అంటారు. ఏమంటారు విన్నారా? మరణాత అంటే ఏంటి? యేసు త్వరగా రమ్ము అని. వాళ్ళు ప్రతిరోజు మనమైతే వందనాలు చెప్పుకుంటాం, వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మరణాత అని చెప్పుకుంటారు. అంటే యేసు త్వరగా రమ్ము అని పిలుస్తున్నారు. మంచిదే, రోజు పిలుస్తున్నావు. మరి నువ్వు సిద్ధపడి ఉండవా? నువ్వు నిరీక్షణ కలిగి ఉండవా? ఉన్నారు కదా. యేసయ్య ఇప్పుడే వచ్చారండి, నేను నిలబడి మీకు శుభం కలుగునగాక అన్నాడు. చెప్తాను చెప్పండి. అందరం ప్రభా మేము నీ కొరకే భక్తి చేస్తున్నాం ప్రభా, ఎప్పుడు మమ్మల్ని తీసుకొని చూస్తున్నాం ప్రభా అన్నాడు. యేసయ్య అన్నాడు, ఓకే, మీ అందరూ మంచిగా ప్రార్థన చేస్తున్నారు, క్రమం కలిగి ఉన్నారు, వాక్య శ్రద్ధ కలిగి ఉన్నారు, అన్ని విధాలుగా మీరు పరిశుద్ధ కలిగి ఉన్నారు, రండి అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు చెప్పండి? ఒక వచ్చింది, అదేంటి ప్రభా 4 నెలలే కదా పిల్లల నుంచి, వాళ్ళు ఇంకొద్ది బ్రతకు వచ్చొద్దా? ఒక వచ్చింది, ఇప్పుడు కదా బెరగాల పంట వేసాను, బెరగాల కోసం వాడికి చెప్తూ. ఇంకొక ఏమంటది, ప్రభా నా భర్త ఇప్పుడే నన్ను మంచిగా చూసుకున్నాడు, కొన్నాళ్ళు ఆయన కాపురం చెబుతాట ప్రభా. అసలు మనకు వాళ్ళంతా ఇదే కదా. ఈ పరిశుద్ధ జీవగ్రంథం చెప్తుంది, నీవు యేసు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. సృష్టి యావత్తు ఏకాగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతుందంట. అక్కడ చూడండి, ప్రసవ వేదన ఎరుగుతాము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహం యొక్క విడుదల కొరకు కనిపెట్టుచు మళ్ళా మనము మూలుగుచున్నాము. స్తోత్రం చెప్పండి. అదేంటండి పాస్టర్, నేను ఇప్పుడు మూలిగాని అంటాను. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్తిగా మూలుగులతో నీ పక్షాన్ని ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి, అయ్యా త్వరగా రా, ఈ బిడ్డని పరలోక రాజ్యంలో నువ్వు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి స్థలానికి తీసుకెళ్ళని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్తిగా మూలుగులతో ప్రార్థిస్తున్నాడు. బాప్టిస్ అనుభవంలోకి వచ్చిన ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తున్నాడు. మీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నాడు. దేవునికి ఎట్లా ప్రార్థించాలో మనకు తెలియదు. దేవుడు వినగలిగిన ప్రార్థన మనకు తెలియదు. నువ్వు ప్రార్థన అనుకూలంగా కూర్చుంటే చాలు, నువ్వు ప్రార్థనకు వచ్చి దేవుని మందిరంలో మోకరిస్తే చాలు, నీ పక్షాన ఎవరు ప్రార్థన చేస్తారంట? ఎవరు ప్రార్థన చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న. అక్కడ చూడండి 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తిగల మూలుగులతో ఆత్మ తనే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? మందిరములో ప్రార్థనకి మోకరించి వంగాలి. నీ పక్షాలు ప్రార్థన చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మన ప్రార్థన అయితే కొంతవరకే, దేహం అలిసిపోగా నువ్వు పడుకుంటాడు. అవునా? ఒకసారి ఒక మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు, ఆయన ప్రార్థనా పరుడే, నాకు తెలిసిన వ్యక్తి. అయ్యా మా ఇంట్లో మనశ్శాంతి లేదు, 2 బిడ్డలు చనిపోయారు, మిగతా ఆయనకి 7 కొడుకులు. ఆ మాస్టర్ గారు 7 కొడుకులు కాదు, 3 కూతురు, 10 మంది సంతానం. 2 కొడుకులు చచ్చిపోయారు, మిగతా వాళ్ళు కూడా అందరూ జబ్బుపడి గందరగోళంగా ఉన్నారు. వేరే పాస్టర్ గారిని పిలిచాను, ఆయన ప్రార్థన పెట్టాడు. అయినా కూడా భయం వచ్చేసిందండి, మేము ఆ ఇంట్లో ఉండలేము, ఆ ఇల్లు చాలా డబ్బు తెచ్చించి కట్టాము, మీరు కూడా ఒకసారి ప్రార్థన చేయండి అన్నాడు. మంచిది, ప్రార్థన చేస్తాను. వెళ్ళి చూడగానే చాలా మంచి బిల్డింగ్ కట్టాడు. ఆ పాస్టర్ గారు వచ్చారు, ఆయన కూడా ప్రార్థన చేశాడు. వెళ్తా అయ్యా ఈ బిల్డింగు సిలువను చూస్తుండాలి అన్నాడట. ఏంటి సిలువను చూస్తానని మన సమాధుల మీద ఒక సిలువ చేసి గుచ్చుతాం కదా, అట్లా ఎదురుగా ఒక సిలువ అట్లా గుచ్చిపోయాడు. రోజు నేను చూడాలా, సిలువను చూసి మీరు వెళ్తానని బ్రతుకుతారని చెప్పాడు. ఇదేంటంటే అంటే ఇది సిలువ రోజు చూస్తే మేము బ్రతుకుతామని చెప్పాడండి. అయినా కూడా 2 బిడ్డలు చచ్చిపోయారు, బలహీనలు అయ్యారు. ఏంటండి అయ్యారు అన్నాడు. సరే మేము కూడా ప్రార్థన చేస్తామని పిలిచావు కదా, నువ్వు కూడా వచ్చి కూర్చొని నీ బిడ్డలందరూ వచ్చి కూర్చున్నాం. ఒక 4-5 వారాలు ప్రార్థన చేశాం. ప్రార్థన 4-5 వారాలు చేయగలనే ఏమడుగుతారు పాస్టర్ మీరు? సహజంగా ఏం కనపడింది నీకు?
దేవుడు ఏం చెప్పాడు కదా? అసలు మీరు అడిగే గోలంతదేగా. దేవుడు ఏం చెప్పాడు మా అమ్మాయి గురించి? 6వ వారం రాగానే నాకు పై పుట్టుకు ఏమని, రేపు ఆయన అడిగితే నేనేం చెప్పాలి ప్రభా అని నేను ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తాను. నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇదేంటి, మేము పోయినందువల్ల ఉపయోగం ఏంటి? మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు ఏదో ఒకటి చెప్పకపోతే నేనేం చెప్పేది ప్రభు అని ప్రార్థన చేస్తాను. 6 గంటల మొదలు పెట్టాను, 2 అయింది, దేవుడు ఏం చెప్పట్లే. 2:30కి ఇక కలిసిపోయి నేను పడుకో. 3:30కి దేవుడు మాట్లాడటం ప్రారంభించాం. ఒకసారి నువ్వు మేము వెళ్ళి పంచలో కూర్చొని ప్రార్థన చేస్తాం, ఆ ఇంట్లో తలుపు తీసి లోపల చూసావా అన్నాడు. ఏం చూపిస్తున్నాడు నాకు? తలుపు తీసి లోపలికి ఈ 6 రోజులు ఇప్పుడు చూసావు నువ్వు? నేను చూడలేదు ప్రభు. ఈ రోజు వెళ్తున్నావు కదా, ప్రార్థన చేసి మీరంతా ప్రార్థన చూడు అని. సరే అందరం కూర్చొని ఈ పంచలో ప్రార్థన చేస్తుంటే ఒక అర్ధగంట అందరూ ప్రార్థన ఉండగా నేను పోయి ఆ తలుపు తీశానండి. అపవాది సాతానుడు 10 అడుగులు ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? మాకంటే బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆమె ఏం చేస్తున్నాడు? మాకంటే బలంగా ప్రార్థన చేస్తున్నాడు. మీరైతే గంటన్నర 3 గంటలు అంటేనా? రోజు 8 గంటలు ప్రార్థన చేస్తాం మనం, 2-3 గంటలు ప్రార్థన చేస్తాం. మేము అక్కడికి వెళ్ళి 6 నుంచి 9 దాకా ప్రార్థన చేసి ఒక అర్ధగంట వాక్యం చెప్పి నేను వచ్చేవాడిని. సాతాను ఏం చేస్తున్నాడు? 24/7 వాడు నిలబడి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అమ్మా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా. వాడికి ఏం పని? రెండో పనే లేదు. నిన్ను ఎట్లా ప్రార్థన చేయాలని వాడు ప్రార్థన చేయడమే వాడి పని. పలుకురు గ్రామంలో 16 సంవత్సరాల నుంచి దేవుని నామం ప్రకటించబడుతుంది, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అనేకమైనటువంటి స్వస్థలు జరుగుతున్నాయి. ఒక 20 మంది గుంపు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాడిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘాన్ని ఎట్లా పాడు చేయాలి, ఎవరిలో దూరాలి, ఎటు నుంచి రావాలని ఏం చేస్తున్నాడు? చివరి దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చేస్తాడా చేయడా? యేసయ్య బాప్టిజం తీసుకున్న తర్వాత అడవిలో ఉపవాసం ఉన్న తర్వాత 40 దినాలు ఆయన శరీర సంబంధంగా అలిసిపోయి ఉంటే అపవాది వచ్చి యేసయ్యని చేశాడు, శోధించాడు. యేసయ్యని ఆ యొక్క యెరూషలేము పట్టణం యొక్క చివరి శిఖరం మీద నిలబెట్టి, యేసయ్య నువ్వుగా నాకు మొక్కితే ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాడు. ఆ లోక రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో వాటి మహిమలు యేసయ్య చూపించాడు. ఒక్క నిమిషంలో రాజ్యాలన్నీ మహిమ చూపించగలిగే శక్తి ఎవరికి ఉంది? సాతానుడు అపవాది ఎంత శక్తిమంతుడు? యేసయ్య అన్నాడు, నీ దేవునికే మొక్కాల సాతాన, దేవునికి మొక్కాల, నేను ఇంకెవరికి మొక్కను. లోపల బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? ఈ గుంపులు ఎప్పుడు వెళ్ళగొట్టాలి. అయిపోయింది. ఎడుదోండి, నాకు భయం వచ్చేసి ఇంటికి వచ్చాను. ఇక రాత్రంతా ప్రార్థన చేస్తున్నా. చివరి 7వ రోజు వెళ్ళాలి ప్రభా, వాడు కొడతాడేమో, ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేస్తా. ప్రభు అన్నాడు, మొట్టమొదటిగా నేను ఎవరైతే పిలిచారో వారికి మారు మనసు లేదు, వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు. ఇక్కడ చూడండి, వాడు ఒక సిలువును బాధ్యత చూడండి. ఆ సిలువు కిందంట ఆ పాస్ గారు ప్రార్థన చేసి ఏదో తాయితిచ్చాడు. తాయితులిచ్చే పాస గారు ఉంటారు ఇలా. అమ్మ ఏమిచ్చారు? తాయితులు నెపకాలిచ్చే పాసలు కూడా బయలుదేరారు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న యేసోబులు ఎన్ని. నేను ఆయన పిలిచి ఒక రోజు పెద్ద ఆయన ఆ పాస్ గారు వచ్చారు. అంతకుముందు ఏం జరిగింది ఒకసారి చెప్పబోయా. అసలు నీకు మారు మనసు లేదు, నీ బిడ్డలకు రక్షణ లేదు, ఇంకా మీలో మార్పు లేదు. అపవాది పోవాలంటే మార్పు కావాలా? ఏం చేయాలి? మార్పు కావాలి. నీ దేహ విమోచనము సంపూర్ణం కావాలి అంటే, నిరీక్షణలో నేను నిలబడాలంటే మార్పు. నీ దేహ విమోచన చూడండి విడుదల కొరకు నువ్వు నిరీక్షణ కలిగి దేవుని సరిగ్గా కనిపెట్టుకొని ఉండాలి. కింద దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు పౌలు గారు. నిరీక్షణ అనేది మనం పొందితే ఇక నిరీక్షణతో అవసరమో లేదు. మనము
దేవుడు చెప్పినటువంటి ఆ ధవళ సింహాసనము, దేవుడు చెప్పినటువంటి స్థలము, ఆ గృహము మనం చూసి దర్శించగలిగితే ఆ నిరీక్షణకి అవకాశము లేదు. అయితే ఇక్కడ ధ్యానం ఏంటంటే ఆ యొక్క దేహ విమోచన కొరకు మనం అందరం ఏం చేస్తుండాలా? నిరీక్షణ కలిగి సిద్ధపడి కనిపెట్టుకొని ఉండాలా, అనుదినం కనిపెట్టుకొని ఉండాలా. ఒక సైనికుడు వలె అన్నాడు పౌలు. సైనికుడు ఏం చేస్తాడు? మా సైనికుడు ఏం చేస్తాడు? మన దేశ పొలిమేరలో సైనికుడు మన కొరకు కాపలా కాస్తున్నాడు కదా, ఏం చేస్తాడు? తనకిచ్చినటువంటి ఆ సమయంలో స్లాట్లు 8 గంటలు అప్రమత్తంగా కంటి మీద రెప్ప కూడా వాల్చడు. కంటి మీద రెప్ప కూడా వాల్చడు. రెప్ప వాలిస్తే అవతల వాడి దేశాన్ని నాశనం చేస్తాడు. సైనికుడు వల్లే ఎట్టుండాలి మనందరం? దేవుని కొరకు, మన దేహ విమోచన కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉండాలా. పౌలు అన్నాడు, ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఈ మాటలను బట్టి దేహ విమోచనము కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు యేసు సిద్ధంగా ఉన్నాడు. ఆరో బిట్ ఏంటి? దేహ విమోచన కొరకు కనిపెట్టుకొని ఉండాలా. ఎట చూడండి, కనిపెట్టుకొని ఉండటంలో ఎట్లా ఉండాలా? అప్రమత్తంగా, ఆనందంగా ఉండాలి. ఎటు చూడండి, ఒక వ్యక్తి వస్తాడని మనకు చెప్తే మనం అతని కోసం కనిపెట్టుకున్నాం అనుకోండి, అతను సాయంకాలం దాకా రాలేదనుకోండి, ఏమొచ్చింది మనకి? అమ్మా ఏమొచ్చింది? ఎన్నో ఆలోచనలు కదా. అసలు వస్తాడా రాడా, చెప్పిన మాట ఏమైంది, ఎంతసేపు వెయిట్ చేయాలా, ఓపికలో నడి బూట్లు తెస్తాడా. అమ్మా ఎటు చూడండి, దేహ విమోచన కొరకు క్రైస్తవం ఎట్టుండాలా? కనిపెట్టుకొని ఉండాలా. ఎట్లా? ఓర్పుతో, సహనముతో, ఆనందముతో, ఒకరినొకరు ఆదరించుకుంటూ. ఎందుకు సంఘములో క్రమ కూడికలు? ఎందుకు మీకు ఉపవాస కూడికలు? ఎందుకు అందరు కలిసి ప్రేమ చేసుకున్నారు? ఎందుకు అందరు కలిసి ఆదివారం కూడుకుంటున్నారు? ఎందుకు మీరందరూ సమూహంగా సాగుతున్నారు? ఎందుకు? దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి సమూహం ఇది. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మేము విడుదల పొందుతాం, పరలోక రాజ్యానికి వెళ్తామని మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఈ ఆనందంలో పాలు తీసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ ఆనందములో, నిరీక్షణ ఆనందములో, ఈ దేహ విమోచన యొక్క ఆనందము కొరకు అందరూ ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. అమ్మ కనిపెట్టుకొని ఉండాలి. దేహ విమోచన కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. ఇది చాలా శాశ్వతమైనటువంటి అనుభవం. పౌలు అంటున్నాడు, అయ్యా సృష్టి యావత్తు మూలుగుచ్చు ప్రసవ వేదన పడిందని ఎరుగుతాము, ఆత్మ ప్రథమ ఫలములు పొందు దేవుని కుమారులు పొందే ఆత్మ ప్రథమ ఫలముల కొరకు. అమ్మాయి చూడండి, మన ఆత్మ పొందేటువంటి అనుభవం కొరకు ఎట్లట? ఆత్మ పొందే అనుభవం కొరకు మనందరం నిరీక్షణ కలిగి ఉండాలండి. ఆనందంలో పాలు తీసుకోవాలి. ఇది క్రైస్తవునికి ఎడుచూడండి. పౌలు అంటాడు సవాల్ అన్నాడు. ఏంటట? సవాల్ అండి. నిరీక్షణ కలిగి సాగాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ప్రభువారు ఈ లోకాన్ని విడిచేంత వరకు ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉంటా. పలానామె పలుకురు గ్రామంలో జీవించిందండి. యేసయ్య నమ్ముకుంది. యేసయ్య నమ్ముకుంది ప్రారంభము. ఆమె లోకాలు వదిలిపెట్టేంత వరకు యేసు కొరకు ఎదురు చూస్తూనే ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యం కలిగి ఉంటా. పలుకురు గ్రామంలో ఆల్మైటీ ప్రేయర్ హాల్ ఉంది. అక్కడ ఒక సంఘం ఉంది. వారు యేసు కొరకు కనిపెట్టుకునే ప్రజలండి, నిరీక్షణ కలిగిన ప్రజలండి అని అనుభవం ఉండాలండి. దేహ విమోచన అనుభవం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి మెట్టేంటి? మారు మనస్సు. రెండవ మెట్టేంటి? బాప్టిజం. మూడవ మెట్టేంటి? పరిశుద్ధత. నాలుగో మెట్టేంటి? ప్రత్యేకించబడటం. ఐదో మెట్టేంటి? దైవికమైనటువంటి ఆత్మ స్వస్థత. ఆరో మెట్టేంటి? దేహ విమోచన కార్యం. స్తోత్రం చెప్పండి. మన విమోచన నిరీక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఏడో మెట్టేంటి? సింహాసనం మీద కూర్చోవాలి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం ఒక్కసారి చూడండి. ముగించబోతున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14 వచనం. ప్రకటన గ్రంథం పెద్ద చదువు 17వ అధ్యాయము 14 వచనం.
14 వచ్చిన తీసావా? చదువు. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజు ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజును జయించును. స్తోత్రం చెప్పండి. 3 అంశాలండి. తనతో కూడా ఉండిన వారు ఎవరు? పిలవబడిన వారు. మీరంతా ఎవరు? మీరంతా ఎవరు? దేవుడు పిలిస్తే వచ్చారు. మీరంతా ఎవరు? ఫిలిప్ పాస్ గారు పిలిస్తే వచ్చారా? ఫిలిప్ పాస్ గారి ద్వారా దేవుడు పిలిస్తే వచ్చారు. దేవుడు పిలిస్తేనే ఒక వ్యక్తి ప్రార్థనా మందిరానికి రాగలుగుతాడండి. మనిషి పిలిస్తే రాడు. గుర్తుపెట్టుకోండి. పిలువబడిన వారు, రెండవ ఏమిట? ఏర్పరచబడిన వారై నమ్మకస్తులై ఉన్నందున అన్నాడు. స్తోత్రం చెప్పండి. పరలోక సింహాసనం మీద కూర్చోబడిన అనుభవం ఏంటట? మొట్టమొదట పిలువబడిన వారు, రెండోది ఏర్పరచబడిన వారు, మూడోది అందరిని పిలుస్తాడండి దేవుడు. వాక్యము ద్వారా, సేవకుని యొక్క ఆ మైక్ శబ్దం ద్వారా అనేకులు పిలుస్తాడు. కానీ వచ్చిన వారు అంటే ఏర్పాటు చేయబడ్డవారు, ఇక్కడ కూర్చున్న వారు మాత్రం ఏర్పాటు చేయబడ్డవారు. ఆ తర్వాత ఏముందట? ఏర్పాటు చేయబడ్డ వారిలో కూడా నమ్మకాలు కావాలి. ఎవరు? నమ్మకస్తులు కావాలా? మీ పాస్టర్ గారు, అమ్మా ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తికి ఫలానా సమస్య ఉంది, మీరు కూర్చొని ప్రార్థన చేయండి, నేను ఒంగోలు పోయేస్తాను అన్నాడు అనుకోండి. ఏం చేయాలా? పాస్టర్ గారు పొనుగురు దాటాడా లేదా అని 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి ఎల్లంగల్నే వీళ్ళిద్దరూ సాగు చుట్టూ పక్కన పెట్టి బైబిల్ సంకలో పెట్టి ఇంటికి పోయాడు కాదు. ఎవరు? నమ్మకస్తులు. పరలోక సింహాసనం మీద ఆయన కూర్చోబెడతారండి. సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అనుభవం ఆ నమ్మకస్తుల కొరకు యేసయ్య ఈ లోకంలో చూస్తూ ఉన్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం కూడా చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. త్వరగా ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అదు నిమిత్తము దానిలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రతి మనుషులు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. సంపూర్ణత కలిగిన వాడు ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. యేసయ్య ఈ లోకంలో చెప్పాడు, దేవుడు సంపూర్ణుడు కనుక మీరు సంపూర్ణులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎట్లా ఉండాలంట? సంపూర్ణులుగా ఉండాలి. మన సింహాసనం వెనక భాగం ఎట్టుంది? గుండ్రంగా ఉంది. ఎట్టుంది? గుండ్రం అంటే ఏంటి? సంపూర్ణ. గుండ్రంగా ఉంటుంది అర్థం ఏంటి? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా దేవుని ఎదుట నిలవగలిగిన వాడు ఆ సంపూర్ణమైనటువంటి సింహాసనం మీద కూర్చోగలరు. ఇట్లా చూడండి, ఎవరైతే ఆ పరలోకంలో దేవుడు నిర్మించిన నీ కొరకు ఇచ్చిన వాగ్దాన పగ నిర్మించిన ఆ సింహాసనం మీద ఆశీనుడు చేయాలని, ఆశీర్వాదాలు చేయాలని, ఆ పరలోకంలో యేసయ్య సిద్ధపడే స్థలంలో నీవు ఉండాలని దేవుడి ఉద్దేశం అండి. ఈ అనుభవాలతో ఆ పరలోక రాజ్యాన్ని మనందరం చేరాలని ప్రత్యేక పలుకురు గ్రామంలో ఉన్నటువంటి నమ్మకస్తులైనటువంటి మీరంతా చేరాలని ప్రభువారికి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడదాం. అందరూ నిలబడి ప్రార్థన చేద్దామండి.